మంచిది. దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభువు వారు ఎందుకు సిలువేయబడ్డారో గ్రహింపులోనికి రాలేకపోతూ ఉన్నారు. కొందరంటారు యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి కారణం ఏంటయ్యా అంటే తను బలహీనుడు గనక సిలువ వేశారని, ఆయన దేవుడు కాదు గనక ఆయన సిలువ వేశారని చాలామంది ఆలోచన చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఒక్కమారు ఆలోచించాలి. యేసు ప్రభువారు సిలువ వేయబడడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకోగలిగితే, యేసు ప్రభువారు సిలువలో మరణించడానికి కారణాలు ఏంటో మనం తేటగా తెలుసుకోగలిగితే కొన్ని విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. యేసు ప్రభువారు భూమి మీదకి రాకమునుపే ప్రవక్తల ద్వారా ఆయన ఎందుకు రావాలో, ఎందుకు మరణించాలో స్పష్టంగా రాయబడి ఉంది. అంతేకాకుండా యేసు ప్రభువారు వచ్చిన తర్వాత బ్రతికి ఉంటున్న దినాల్లో కూడా ఆయన మరణిస్తేనే కానీ నిత్య జీవం లేదు అనే విషయాలు ఎన్నోసార్లు ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. అంతేకాకుండా యేసు ప్రభువారు అంటున్నాడు, ఉపమాన రీతిగా కూడా చెప్పడం ప్రారంభించాడు, ఈ దేవాలయాన్ని కూలగొట్టండి, తిరిగి నేను 3వ దినాన కడతాను అని చెప్పాడు. దేవాలయము అనగా ఆయన శరీరం. ఆయన శరీరాన్ని కూలగొట్టినప్పుడు 3వ దినాన తిరిగి నేను లేస్తానని చెప్పిన ఒక సందర్భము కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభువారు ఎందుకు మరణించాడు, యేసు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఆయన సిలువ వేయబడటం ద్వారా, ఆయన మరణించడం ద్వారా అసలు ఏం జరిగింది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క ఆలోచన విధానం మనకు అర్థమవుతుంది. చూద్దామా ఒకసారి. యేసు ప్రభువారు సిలువ వేయబడటానికి 3 కారణాలుగా మీకు చెప్తూ ఉన్నాను. ఈ దినాన 3 కారణాలుగా కొన్ని విషయాలు మీకు తేటగా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిది ఏంటయ్యా అంటే ప్రతి వాణిని పవిత్రపరచడానికి, ప్రతి ఒక్క మనిషిని పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఒకసారి వాక్యం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చెప్తున్న మాట చూద్దామా. 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉంది? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకై, బాగా వినాలి ఈ మాట, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చాలామందికి తెలియదు, చాలామందికి తెలియట్లే. అక్కడ రాస్తున్న మాటను మనం బాగా గమనించగలిగితే పాపము చేయవాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అంతేకాక ఆజ్ఞ అతిక్రమే పాపం. అయితే పాపములను తీసివేయడానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికి? యేసు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డారయ్యా? యేసు ప్రభువారు ఎందుకు మరణించారయ్యా? యేసు ప్రభువారు తనను తాను ఎందుకు అప్పచెప్పుకున్నాడయ్యా అంటే స్పష్టంగా రాయబడుతున్న మాట ఏంటంటే పాపములను తీసివేయడానికి. అనగా ప్రతి ఒక్క మనిషి ఇగో ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు, ప్రతి ఒక్క మనిషి దేవునికి వ్యతిరేకముగా జీవించి పాపం చేశారు, దేవుని మాట వెనుక పాపం చేశారు కనుక ఆ పాపమునకు వచ్చి జీతం మరణము కనుక ఆ మరణము నుండి విడిపించబడాలి అంటే ప్రతి ఒక్క మనిషి పవిత్రుడిగా మార్చబడాలి. ప్రతి ఒక్క మనిషి ఆ యొక్క పాపము నుండి విడుదల పొందాలి అంటే యేసు ప్రభువారు రక్తము కార్చకుండా విడుదల అనేది జరగదు. అందుకే స్పష్టంగా చెప్తున్న మాట, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారయ్యా అంటే ఇగో పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ దేవుడు ఈ లోకంలో మానవుడిగా ఎందుకు వచ్చాడయ్యా అంటే మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, మనల్ని పవిత్రులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈరోజు అర్థమవుతుందా నీకు? యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడ్డాడయ్యా అంటే ఇదిగో నిన్ను పవిత్రుడిగా, నన్ను పవిత్రుడిగా మార్చడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. చాలామంది ఈ రీతిగా మాట్లాడినప్పుడు అనుకుంటారు 2000 సంవత్సరాల క్రితం యేసయ్య సిలువ వేయబడితే ఇప్పుడు పుట్టబోయే వారి యొక్క పాపాలు ఎలా క్షమించబడతాయి, ఇక జీవితంలో పుట్టబోయే వాళ్ళ పాపాలు ఎలా క్షమించబడతాయి అంటే వాళ్ళు పుట్టక మునిపే వారి కొరకు పాపము కొరకు ఆయన సిలువ వేయబడ్డా? చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు కాదు, భూమి గతించిపోయేంత వరకు, ఆయన రాకడ వచ్చే వరకు కూడా పుట్టబోయే ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం, అలాగే యేసు ప్రభువు వారి కంటే ముందుగా పుట్టిన ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. ఈరోజున ఒక మారు మనం అర్థం చేసుకోవాలి, అది ఎలా సాధ్యమయ్యా అంటే మన దేశంలో ఒకప్పుడు కలరా వచ్చి ఎంతోమంది చచ్చిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు కలరాకు మందు వచ్చిందా రాలేదా? అలాగే పోలియో గురించి మీకు తెలుసు, మొన్ననే కొద్ది దినాల క్రితం పోలియో డ్రాప్ చేశారు. పోలియో వచ్చి ఎంతోమంది చనిపోయే పరిస్థితుల్లో, అంగవైకల్యం కలిగిన స్థితిలో ఉన్నప్పుడు పోలియో మందును కనుగొన్నారు. ఎప్పుడు కనుగొన్నారు? ఇప్పుడా? మొన్న వేశారు కదా, మొన్ననే కనుగొన్నారా? కాదు, ఎప్పుడో కనుగొనబడ్డది. ఎప్పుడో కనుగొనబడిన దానిని ఇప్పుడు దాన్ని ఏం చేస్తూ ఉన్నారు?
వేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా అలాగే ఎప్పుడో ఆయన మరణించాడు 2000 సంవత్సరాల క్రితం. అయితే ఒక మాట, అప్పుడెప్పుడో కనుక్కున్న మందుని ఇప్పుడు వేసుకుంటే ఎలాగైతే బాగవుతుందో అలాగే యేసు ప్రభు వారు రక్తం చిందించిన అది మొదలుకొని మనం ఇప్పుడు కాదు ఎప్పటికైనా విశ్వాసం ఉంచగలిగితే మనం కాపాడబడతాం. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అందుకే స్పష్టంగా దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎందుకు సిలువేయబడ్డాడయ్యా అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని పరిశుద్ధుడిగా మార్చాలని, ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధుడిగా మార్చడానికి. అది నెంబర్ 1గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట మనం చూద్దామా? ఇందులోనే మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూడగలిగితే రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని మనం చూస్తాం. రక్తము చిందించబడాలి. చాలామంది ఈ రోజుల్లో మన సహోదరులు తెలిసి తెలియక కొంతమంది కోళ్ళని, మేకలని, జంతువులని బలి అర్పిస్తూ ఉన్నారు. దానివల్ల ఒకవేళ పాపం క్షమించబడుతుందేమో అని. కానీ దేవునికి వాక్యం చెప్తుంది, పవిత్రమైన రక్తము చిందించకుండా ఎంత మాత్రము కూడా పాప విమోచన కలగదు, పాప క్షమాపణ కలగదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దినాన మనం ఆలోచించాలి. పాప క్షమాపణ కలగాలంటే తప్పక మనం ఏం చేయబడాలి? ఇదిగో పవిత్రమైన రక్తం మన కొరకు చిందించబడాలి. ఆ పవిత్రమైన రక్తమే యేసు ప్రభువారు. అందుకే భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నాలో దోషం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అని ఆయన సవాల్ వేస్తే ఒక్కడైనా ఎదురు చెప్పలేక. ఎందుకంటే ఆయన చూపులో పాపం లేదు, ఆయన నడకలో పాపం లేదు, ఆయన ప్రవక్తనలో పాపం లేదు, ఆయన జీవిస్తున్న విధానంలో పాపం లేదు. ఆయన ఏ విధముగా చూసినా కానీ ఆయనలో పాపము లేదు అనే విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభువారి రక్తం పవిత్రమైన రక్తం కనుక ఆ పవిత్రమైన రక్తం చిందించడం ద్వారానే మనకు పాప విమోచన కలుగుతుంది. అందుకే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన లోకానికి వచ్చి ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఈ రోజున అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం చూద్దాం ఎందుకయ్యా యేసు ప్రభువారు సిలువలో మరణించాడు, ఎందుకయ్యా సిలువేయబడ్డాడంటే జీవింప చేయడానికి, మనల్ని బ్రతికించడానికి. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక విధంగా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కూడా మనుషులు చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అది ఎలాగయ్యా అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్న మాటను మనం చూద్దామా? ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మనల్ని, ఆత్మీయంగా చచ్చిపోయాం. మన స్థితిగతి ఎలా ఉండిపోయిందయ్యా అంటే దేవునితో కలిసి నివసించలేనంత చచ్చిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదిగో నిజమైన జీవము మనలో లేదు. అందుకే మరలా జీవింప చేయడానికి, మరలా మనల్ని బ్రతికించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన మరణించాడు. చూడండి ఇంకొక మాట అక్కడే మనం చూస్తాం. చూడండి 4వ వచనంలోకి వద్దాం. 4వ వచనంలోకి, అయినను దేవుడు కరుణ, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినప్పటికీ అక్కడ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, ఎలాంటి ప్రేమట? తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించడానికి లోకానికి వస్తే నువ్వు అంటున్నావు యేసు ప్రభు ఆయన కాపాడుకోలేకపోయాడండి, ఆయన మేకులు పీక్కోలేకపోయాడండి, ఆ చక్కముక్క మీద వేలాడాడండి. ఎందుకు వేలాడాడో కొంచెమైన గ్రహింపులోకి రా. ఇది నాన్న ఎందుకు మరణించాడో కొంచెమైన గ్రహింపులోకి రా. దేవునికి వాక్యం తేటగా చెప్తున్న మాట ఏంటయ్యా అంటే యేసు ప్రభువారు మరణించడానికి ఒక రీజన్ ఉంది, యేసు ప్రభువారు సిలువేయబడడానికి ఒక రీజన్ ఉంది, ఆయన మరణించడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు మరణించాడయ్యా అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని మరలా బ్రతికించడానికి, మరలా మనల్ని జీవంలోకి నడిపించడానికి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయనంతటా ఆయన లోకానికి వచ్చి తను మరణించాడు, ఆయనే ప్రాణం అర్పించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే అంటున్నాడు మహాప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించును, కృపచేతనే మీరు రక్షించబడ్డారు. ఈరోజు మనం కృపచేతనే రక్షించబడ్డాం. ఏ యోగ్యత ఉందని, ఏ గొప్ప స్థితి మనకుందని, దేవుని కృప వలన మనం బ్రతికించబడ్డాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రాణం అర్పించాడు మన కొరకు.
ఇదిగో ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన ప్రారంభించాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. 15వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూద్దామా? 15:45లో రాస్తున్నమాట. ఇందు విషయమై ఆదామును, బాగా వినాలి, ఇందు విషయమై ఆదామును మొదటి మానవుడును జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయి ఉన్నాడు. ఇక్కడ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయి ఉన్నాడు. మొదటి ఆదాము ఎవరయ్యా? మొదటి ఆదాము ఎవరయ్యా అంటే మనకు తెలుసు. మొట్టమొదటి మానవుడు ఎవరయ్యా అంటే ఆదాము కదా. అలాగే కడపటి ఆదాము ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు. మొదటి ఆదాము ద్వారా భూమి మీదకి ఏమొచ్చింది? పాపము ప్రవేశించింది. మొదటి ఆదాము ద్వారా భూమి మీదకి పాపం ప్రవేశించబడ్డది కనుక కడపటి ఆదామైన దేవుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే శిలువ మరణం పొందాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో అక్కడ రాస్తున్నమాట, కడపటి ఆదాముగా ఉన్నాడు ఆయన కదా. ఎలా ఉన్నాడట ఆయన? కడపటి ఆదాము. ఈయన ఎలాంటి ఆదామయ్యా అంటే జీవింపచేయు ఆత్మయ్య ఉన్నాడు. జీవింపచేయు ఆత్మయ్య ఉన్నాడు. ఆదాము ద్వారా పాపము అలాగ భూమి మీదకి వచ్చింది. అయితే ఈ యేసు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, దేవుని ద్వారా పాపము ఏం చేయబడదయ్యా అంటే తొలగించబడి ఆయన కడపటి ఆదాముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. కడపటి ఆదాముగా మార్చబడ్డాడు అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు పాపముగా మార్చబడ్డాడు. శిలువలో పాపముగా మార్చబడి మన పాప భారములన్నీ మోసి ఆయన కడపటి ఆదాముగా మార్చబడ్డాడు. ఎందుకయ్యా అంటే మనల్ని జీవింపచేయడానికి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి, మనల్ని పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వడానికి ఈ రోజున అందుకొరకు యేసు ప్రభువారు మరణించాడు. రెండోదిగా మనం గమనిస్తే మనల్ని జీవింప చేయడానికి యేసు ప్రభువారు మరణించాడు. ఈ రోజున అర్థమవుతుందా మీకు యేసు ప్రభువారు ఎందుకు మరణించాడో? యేసు ప్రభువారు ఎందుకు సిలువేయబడ్డాడో అర్థమవుతుందా? యేసు ప్రభువారు సిలువేయబడటానికి గల కారణం ఏంటయ్యా అంటే మనల్ని జీవింప చేయడానికి. మనల్ని ఏం చేయడానికి? జీవింప చేయడానికి. అపరాధాలు చేసి పాపాలు చేసి చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి ఆయన సిలువేయబడ్డాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోదిగా మూడోదిగా మనం చూద్దాం ఒక మాట. మూడోదిగా మనం చూద్దాం, చూడండి. మూడోదిగా మనం చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తీస్తారా? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత ద్వాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, బాగా వినాలి, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయనో. యేసు ప్రభు వారు కూడా ఎలా పాలివాడయ్యాడట? రక్త మాంసములలో. మనిషిగా ఎందుకు పుట్టాడయ్యా అంటే ఇదిగో మరణముతో అక్కడ చూడండి, అందుకే అంటున్నాడు ఆయన కూడా రక్త మాంసములు గలవాడయ్యాడు. ఎందుకు అయ్యాడయ్యా అంటే అక్కడ చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. రక్త మాంసములు కలిగి ఉన్న ప్రతి ఒక్క మానవుడు మరణము యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని ఎదిరించలేకపోతున్నాము గనక, అపవాదిని ఓడించలేకపోతున్నాము గనక ఇదిగో యేసు ప్రభువారే మనలాగా మానవుడిగా వచ్చి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఆయన దేవుడితో సమానుడిగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక తనను తానే ఈ లోకానికి ఏం చేశాడు? మానవునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడయ్యా అంటే ఇదిగో మరణము కలుగ చేసే ఈ అపవాదిని, ఇదిగో శరీరంతో గెలవలేకుండా ఉన్న మనం ఆ యొక్క అపవాదిని గెలవలేకపోతున్నాం కనుక ఆయనే రక్త మాంసము కలిగిన వాడే, ఆయనే శరీరము కలిగిన వాడే, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణమర్పించి ఇదిగో ఆయన అపవాదిని గెలిచాడు, అపవాదిని ఓడించాడు. హల్లెలూయా.
అపవాదిని ఓడించడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. అందుకు సెలవేయబడ్డాడు. నీ వల్ల నా వల్ల కాట్లే అపవాదిని ఓడించడం. అందుకే మనం మరణిస్తున్నాం. నిజంగా చెప్పండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు చచ్చిపోవడమే కానీ తిరిగి లేచిన వాడు ఒకడైనా కనబడ్డాడా? ఎందుకయ్యా కనబడలేదంటే అపవాదిని ఓడించలేకపోవడం. వింటున్నారా? వింటే మీ జీవితం బాగుంటుంది. ఆలోచించండి, బాగా అర్థం చేసుకో. అపవాదిని ఓడించలేకపోతున్నాం కనుక ప్రతి ఒక్క మనిషి పుట్టినవాడు చచ్చిపోతున్నాడు కానీ మళ్ళీ తిరిగి లేస్తున్నాడా? లేవలేకపోతున్నాడు. అందుకే యేసు ప్రభువారు మానవుడిగా పుట్టినప్పటికీ ఆయన 3వ దినాన తిరిగి లేచి అపవాది క్రియలను నాశనం చేశాడో. హల్లెలూయా. అపవాదిని త్రొక్కేశాడో. అపవాది మరణపు ముళ్ళుని తొక్కేసి అంటున్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడో అని అడగడం ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఈరోజున ఒక మారు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చింది అంటే ఇదిగో అపవాది క్రియలను నశింపచేయడానికి. ఆ తర్వాత అంటున్నాడు దేవుడు, ఆ రీతిగా మరణం ఆ ముళ్ళును విరిచిన తర్వాత, అపవాదిని తొక్కివేసిన తర్వాత అంటున్నాడు, అపవాదిని ఇక మీదట మీ కాళ్ళ కింద ఉంచుతున్నా, తొక్కండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వచ్చింది అర్హత? ఎందుకు వచ్చింది ఆ స్థితి అంటే ఆయన మరణపు ముళ్ళు విరిచాడు కనుక. అంతేకాకుండా అపవాదిని ఆయన జయించాడు కనుక. అందుకే అన్నాడు, నేను జయించుతున్న వాడిని మీరు కూడా జయించండి అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు జయించుతున్నవాడు ఆయన. మనం కూడా ఏం చేయాలా? జయించాలి. యేసు ప్రభువుని నమ్మడం ద్వారా మనం కూడా జయం పొందుతాం. యేసు ప్రభువుని సొంత రక్షకుడా స్వీకరించడం ద్వారా మనం కూడా జయం పొందుతాం. ఇదిగో ఇక్కడ భూమి మీద శారీరకంగా ఒకవేళ మరణించిన, ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా మనం భూమి యొక్క శరీరము మన్నైనది మట్టికి చేరును, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరకు చేరునట్లుగా మనమందరము కూడా పరలోక రాజ్యము చేరి ఉన్నతమైన స్థితికి మార్చబడాలి. అంటే తప్పక మనం ఏం చేయబడాలా? మనము ప్రభువుని స్వీకరించగలగాలి, ప్రభువుని నమ్ముకోగలగాలి, ఆయన యందు విశ్వాసం ఉంచగలగాలి. ఈ దినాన మనం ఏ రీతిగా ఉన్నాం? యేసు ప్రభువారు ఎందుకు సిలువేయబడ్డాడో ఒకవేళ తెలుసుకోలేకపోతే, యేసు ప్రభువారు ఎందుకు మరణించాడో తెలుసుకోలేకపోతే, యేసు ప్రభువారిని నువ్వు గ్రహించుకోలేకపోతే ఈ దినాన నువ్వు రక్షించబడలేవు. నువ్వు పరలోక రాజ్యం చేరే అర్హత, యోగ్యత నీకు ఉండదో. అందుకే బాగా ఆలోచించండి. నెంబర్ 1, యేసు ప్రభువారు ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందాడు అంటే, ఒకటి ఎందుకు వచ్చాడట? మనల్ని అందరినీ పరిశుద్ధులుగా మార్చడానికి, మన పాపములను కొట్టివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి. రెండవదిగా మనం చూడగలిగితే ఎందుకయ్యా ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడయ్యా అంటే అక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మనల్ని జీవింప చేయడానికి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని జీవింప చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. అదే రీతిగా మూడవదిగా మనం చూస్తున్నాం, ఎందుకయ్యా యేసు ప్రభువారు సిలువేయబడ్డాడు, ఎందుకయ్యా ఆయన మరణించాడు అంటే ఇదిగో అపవాదిని నశింపజేయడానికి, అపవాది క్రియలను నాశనము చేయడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మరణించాడు. మరణించిన వాడు అలాగే ఉండిపోయాడంటే కాదు, ఆయన తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడే లేచాడు. ఆయన సమాధి ఇంకా ఖాళీగానే ఉంది. ఇప్పటికి కూడా ఎంతోమంది వెళ్ళి ఆ సమాధిని దర్శించుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటయ్యా అంటే ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన సజీవుడు. అలాంటి గొప్ప దేవుని హేళన చేస్తున్నావేమో, అలాంటి గొప్ప దేవుని తక్కువ చేస్తూ ఉన్నావేమో, అలాంటి గొప్ప దేవుని నమ్ముకోకుండా వెనకాడుతూ ఉన్నావేమో. దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. స్వీకరిస్తే, ప్రభుని నమ్మితే ఇదిగో పరలోక రాజ్యము చేరే యోగ్యత నీకుంటది. నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి యొద్దకు చేరడు అని చెప్పాడు. యేసయ్య ద్వారానే పరలోక రాజ్యం, యేసయ్య ద్వారానే విమోచన, యేసయ్య ద్వారానే నిత్య జీవం. ఒకవేళ యేసు ప్రభుని నమ్మకపోతే, యేసు ప్రభుని స్వీకరించకపోతే మనం పరలోక రాజ్యం చేరే యోగ్యత మనకు ఉండదు. యేసయ్య ఎందుకు మరణించాడో తెలుసుకో. ఇది నాన్న అర్థమవుతుందా? యేసయ్య ఎందుకు మరణించాడో. ఇంకా వ్యర్థమైన ఆలోచనలు చేయకుండా, వ్యర్థమైన ప్రశ్నలు వేయకుండా ఒకసారి బైబిల్ తేటగా చదవటం ప్రారంభించాం. ఇంకా లోతైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఇంకా లోతైన విషయాలు దేవుడు తెలియజేస్తాడు. ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తాడు. అటువంటి దేవుని హేళన చేయక విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి నువ్వు స్వీకరించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు నువ్వు నమ్ముతావో వెంటనే బాప్తిసానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే ఈ మాటలు నమ్ముతావో నీటి బాప్తిస్తానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఎప్పుడైతే నీటి బాప్తిస్తానికి సిద్ధపడతావో దేవుడు అగ్ని చేత, పరిశుద్ధాత్మ చేత నీకు బాప్తిసం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీటి బాప్తిస్తానికి సిద్ధపడకుండా ఉంటావో దేవుడిచ్చు బాప్తిస్తాన్ని పొందకుండా నువ్వు ఈ లోకంలో మిగిలిపోతావు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో పరలోక రాజ్యం చేరే అర్హత, యోగ్యత కూడా నీకు ఉండదో. ఇది ప్రభువు పెట్టిన నియమం.
అందుకే యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన బాప్తిసము తీసుకొని ఆయన మనకు ఒక ఆదర్శముగా, ఒక మార్గదర్శకముగా ఆయన ఉన్నాడు. ఈరోజున ఒక మారు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు మరణించాడు. కొంతమంది అంటే సెలవు మీద ఎందుకు మరణించాడు? ఆనాడు అక్కడ జరుగుతున్న విధానం ప్రకారముగా అక్కడ శిలువ మరణాలు. ఇప్పుడు మనకి ఎలాగ ఉరితాడో, ఇప్పుడు మనకి ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉరి తీస్తుంది. ఆనాడు ఏం చేసేవాళ్ళంటే శిలువ వేసేవాళ్ళు. అందుకే యేసు ప్రభు వారు మధ్యలో ఉన్నాడు. కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ ఉండడం మనం చూస్తాం. ఎందుకయ్యా అంటే శిలువ మరణం అనేది ఆ దినాన ఉంది కనుక, ఆ దినాన ఉంది కనుక. ఈరోజు ఒక మారు మనం ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం. యేసు ప్రభు వారు మరణించాడు, 3వ దినాన తిరిగి లేచాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.